సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద సినిమాటిక్ బస్ అండ్ దిస్ ఈస్ జాస్. అయితే నేను ఇప్పుడే మిరాయ్ సినిమా చూసి వచ్చాను. ఆ సినిమా ఎలా ఉంది, హిట్టా ఫట్టా అని మాట్లాడుకుందాం. సో ప్లీజ్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. మిరాయ్ అనే ఆయుధంతో హీరో దృష్టి శక్తిని ఎలా ఎదుర్కొన్నాడో అనేది ఈ కథ. మరోసారి తేజ సజ్జా తన నటనంతో అలరించారు అందరినీ. చాలా ఏళ్ళ తర్వాత మంచు మనోజ్కి ఒక మంచి క్యారెక్టర్ పడ్డది అని చెప్పుకోవచ్చు. శ్రేయ నటన, ఆమె పాత్ర ఈ మూవీకి ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా విజువల్స్, బీజిఎం అయితే మాత్రం మామూలుగా లేదు. విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్లో తీసిండు. బీజిఎం కూడా బాగా కొట్టిండు, మంచిగా కొట్టిండు బీజిఎం కూడా. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్లు అయితే మాత్రం మామూలుగా ఉండవు. చాలా 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 మంచిగా స్టోరీ రాసుకున్నాడు. ఇక సెకండ్ హాఫ్లో ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే మాత్రం చాలా స్లోగా అయిపోయింది. ఈ మూవీకి మైనస్ అంటే అది ఒకటే. ఫ్లాష్ బ్యాక్ మొత్తం స్లో డల్గా తీసిండు. మళ్ళీ క్లైమాక్స్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. చాలామంది ప్రభాస్ ఉన్నారు అనుకుంటారు, కానీ నేను చెప్పాను, ఉంటాడు ఉండడు మీ ఇష్టం, అక్కడ పోయి చూసుకోండి. మళ్ళీ స్పాయిలర్ అయితే మళ్ళీ నాకు కాపీరైట్ పడుతుంది. సో మూవీ అయితే మాత్రం మామూలుగా మస్తుంది. తేజ సజ్జాకి ఇంకొక హిట్ పట్టింది, మొత్తం హ్యాట్రిక్. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత తేజ సజ్జా టైర్ 2 హీరోలో వచ్చేస్తాడు. ఎందుకంటే డే బై డే ఆయన ఒక మూవీ తర్వాత ఒక మూవీ కంటెంట్ మంచిగా చూస్ చేసుకొని మంచి స్టోరీ లైన్తో సినిమా తీస్తాడు. ఇంకా చూద్దాం నెక్స్ట్ మూవీతో. సో అంతే గైస్, నేను ఇంకా చాలా మూవీ గురించి చెప్పి రివైల్ చేయను. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ యువర్ యాస్.